ఉత్తరాఖండ్లో కేదార్నాథ్ ఆలయానికి సంబంధించి నడవలేని వారు, ఓపిక లేని వారు అక్కడ గుర్రాలను అలాగే గాడిదలను ఆశ్రయిస్తూ ఉంటారు. స్థానిక వ్యాపారులకు ఇదొక ఆదాయ వనరుగా చెప్పాలి. అయితే డబ్బుల కోసం కనీసం ఆ మూగ జీవాలకు రెస్ట్ కూడా ఇవ్వకుండా రాత్రి పగలు వాటితో పని చేయించేసుకుంటూ ఉంటారు. జనాలను సంచులను మోయిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి మూగ జీవాల హింస మీద ఉత్తరాఖండ్ హైకోర్టులో ఓ పిటిషన్ నమోదైంది. దానికి సంబంధించి కీలక తీర్పు వెల్లడించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కేదార్నాథ్ మార్గంలో రాత్రిపూట గుర్రాలు, గాడిదల మీద ప్రయాణాన్ని అప్పటి వరకు నిషేధించేసింది. ఇక కేవలం హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు ఇక నుంచి మూగజీవాలను అసలు వినియోగించకూడదు. హైకోర్టు ఆదేశాలతో చార్ధామ్ బోర్డు, స్థానిక జిల్లా అధికారులు ఆ మేరకు అమలు చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు. హైకోర్టు ఆర్డర్స్ ను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని కూడా టూర్ ఆపరేటర్స్, స్థానిక గుర్రాలు, గాడిదల యజమానులకు కూడా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు.